రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోతుండటంతో రెండో విడత పదవుల కోసం కాంగ్రెస్ లీడర్లు ఆశతో ఎదురుచూస్తున్నారు. సర్కార్ ఏర్పడిన కొద్ది రోజులకే పూర్తిస్థాయి పీసీసీ కార్యవర్గానికి గ్రీన్ సిగ్నల్ వస్తుందని నేతలందరూ భావించారు. సెకండ్ ఫేజ్ ఆశావాహుల లిస్ట్ రెడీ అయిందనే చర్చ జరిగింది. కానీ కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జ్ మరో మార్పు పెర్ఫార్మెన్స్ ను బట్టి మెరిట్ లిస్ట్ సిద్ధం చేయనుండటంతో ఆశావాహుల్లో ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో పదవుల వ్యవహారంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ ను నియమించి 6 నెలలు కావస్తున్నా పూర్తిస్థాయి కార్యవర్గానికి కాలం కలిసి రావడం లేదు. ప్రభుత్వంలో పదవులు వస్తాయో రాదో తెలియని కొంతమంది నేతలు కనీసం పార్టీలోనైనా పదవులు ఇస్తే సంతోషమనే భావనలో ఉన్నారు. 6 నెలలుగా పదవుల కోసం నేతలంతా ఎదురు చూస్తున్నారు. కొన్నాళ్లు ఎన్నికలని, ఇంకొన్నాళ్లు అధిష్టానానికి మిగిలిన రాష్ట్రాల ఎన్నికల బిజీలో ఉందని వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చి సమావేశం ఏర్పాటు చేశారు. కోర్ కమిటీ భేటీలో పార్టీ పదవుల్ని 2-3 రోజుల్లో భర్తీ చేస్తామని, అందుకు సంబంధించిన సిఫార్సులు ఢిల్లీకి పంపాలని స్టేట్ లీడర్స్ ని ఆదేశించారు. 2-3 రోజులు కాస్త 2-3 వారాలైంది. పదవులను ఆశించిన నాయకులకు నిరాశ మిగిలింది. కోర్ కమిటీ భేటీ తర్వాత కాంగ్రెస్ కీలక నాయకులు 2 సార్లు ఢిల్లీ వెళ్లొచ్చారు. అయినా పదవుల భర్తీ చేపట్టలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపా దాస్ మున్షి స్థానంలో కొత్తగా మీనాక్షి నటరాజన్ ను అపాయింట్ చేశారు. కొత్త ఇన్ఛార్జి హయాంలో పదవుల భర్తీ ఎప్పుడు పూర్తవుతుందోనన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్ కు రానున్న ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమీక్ష చేయనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఏఐసీసీ సమావేశంలో ఇన్ఛార్జీలే కీలకమని ఖర్గే స్పష్టం చేశారు. దీంతో పదవుల పంపకంలోనూ మీనాక్షి నటరాజన్ పాత్ర కీలకమని స్పష్టమైంది. కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ ఇప్పటికే లీడర్లు చేసిన కసరత్తును ఫైనల్ చేయాల్సి వస్తే పర్ఫార్మెన్స్ మెరిట్ లిస్ట్ ని బట్టి ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నారు.